మా నాన్న ఫోన్ చేసి, అరే చిన్నోడా, ఇంటికొచ్చి చాలా రోజులైందిరా, ఒకసారి వచ్చిపోవా చూడాలనుంది అన్నాడు. ఎప్పుడు ఫోన్ చేయను మా నాన్న. ఫోన్ చేసి పిలిచాడు. రాజా సినిమాలో వెంకటేష్ లాగా సెంటిమెంటల్ అయిపోయి అటు బ్యాగ్ భుజాన్ని వేసుకుని బయలుదేరిపోయా. ఈ బెంగళూరులో ఎప్పుడు లేని ట్రాఫిక్. నేను ఊరెళ్ళా అనుకున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. సర్లే ఎలాగోలా అని రైల్వే స్టేషన్కి అయితే వచ్చా. ఈ రోజు రావాల్సిన ట్రైన్లు మన కుప్పంలో స్టాప్ లేదని పొద్దుననగా ఎప్పుడో బయలుదేరితే సాయంత్రం 3:30 వరకు ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ బెంగళూరులోనే ఉండిపోయా. పైగా దీనికి తోడు వర్షం. చేసేదేం లేక రైల్వే స్టేషన్, బస్టాండ్, టిన్ ఫ్యాక్టరీ అట్టు తిరుగుకుంటూ ఉండిపోయా సాయంత్రం వరకు. మొత్తానికి మనం వెళ్లాల్సిన ట్రైన్ అయితే వచ్చింది. ఎట్టకేలకి కుప్పం అయితే చేరుకున్నాం. August 15 నుండి మహిళలందరికీ ఫ్రీ బస్ అనగానే కుప్పం బస్టాండ్ మొత్తం ఆడవాళ్లతో నిండిపోయింది. ఎక్కడ చూసినా వాళ్లే. బస్సులన్నీ ఫుల్లుగా ఉన్నాయి. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మా ఊరికి రావాల్సిన బస్సు అయితే వచ్చింది. సర్లే అని బస్సు ఎక్కి కూర్చున్నా. మా ఊరంటే మాకు గుర్తొచ్చేది ఇప్పుడు మీరు చూస్తున్నారే ఈ కొండ, అలాగే ఒక వాటర్ ఫాల్ అనేది ఉంది. అలాగే మీ ఊరు పేరు చెప్పంగానే గుర్తొచ్చేది ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మా ఊరికి ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్తా. ఉంటా, బాయ్.